ఏళ్లుగా మూతపడి ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 1980లలో కార్యకలాపాలు ప్రారంభించిన బొగ్గు ఆధారిత యూరియా తయారీ కేంద్రం నాణ్యత లేని బొగ్గు, విద్యుత్ అంతరాయాల కారణంగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి సాధించలేక నష్టాల్లో కూరుకుపోయింది. గత్యంతరం లేక 2002లో కర్మాగారం మూసివేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పునరుద్ధరణ పనులు చకచకా సాగుతున్నాయి. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పేరుతో పరిశ్రమ నిర్మాణం తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటాల ప్రక్రియ పూర్తి చేసి అధునాతన సాంకేతికతతో 2019 జనవరి కల్లా ఉత్పత్తి ప్రారంభించాలన్న ధ్యేయంతో నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ పనులు ఇప్పటికీ పూర్తి కావస్తున్నాయి. దాదాపు 2 దశాబ్దాల క్రితం మూతబడిన ఎఫ్సిఐ త్వరలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనుంది. అయితే గతంలో బొగ్గు ఆధారిత యూరియా ఇక్కడ ఉత్పత్తి అయింది. అయితే తాజాగా ఇక్కడ మాత్రం గ్యాస్ ఆధారిత అమోనియాతో పాటు యూరియా ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 6,120 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతోంది. ఈ కరోనా కారణంగా దాదాపు 3 నెలల ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగడంతో ఈ ఉత్పత్తి ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతము చివరి దశలో ఉన్నాయి. దేశంలో మూతబడ్డ 5 ఎరువుల కర్మాగారాల్ని పునరుద్ధరించేందుకు చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం పూర్తయి ఉత్పత్తి దశకు చేరుకుంది. మరో 3 కర్మాగారాల నిర్మాణం 60% పూర్తి కాగా ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. 5వ పరిశ్రమలో మాత్రం 4 ఏళ్ల తరువాతే ఉత్పత్తి ప్రారంభమవ్వొచ్చని భావిస్తున్నారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఆధ్వర్యంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో 1980 నవంబర్ 1న ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. 4 దశాబ్దాల తరువాత రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ఆధ్వర్యంలో ఇక్కడ యూరియా ఉత్పత్తి కాబోతోంది. రైతుల్ని యూరియా కొరత నుంచి గట్టెక్కించనుంది. ఒకప్పుడు వందలాది కార్మికులతో కళకళ్లాడిన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ 2002లో నష్టాల బారిన పడింది. చెకోస్లోవికియా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారిత యూరియా ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమ నాణ్యమైన బొగ్గు అందుబాటులో లేక అనుకున్న రీతిలో ఉత్పత్తి చేయలేకపోయింది. విద్యుత్ సరఫరాలో నిరంతర అంతరాయాలు కర్మాగారాన్ని నష్టాల ఊబిలో నెట్టేశాయి. ప్రత్యామ్నాయం లేక అప్పటి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను మూసేయాలని నిర్ణయించింది. ఆ తరువాత ఎన్నో ఏళ్ల పాటు కార్మికులు, వివిధ పార్టీల నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మాగారం తలుపులు తెరుచుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. 2018 చివరికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించినప్పటికీ అనుకున్న దానికంటే 2 ఏళ్లు ఆలస్యంగా పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. కెమికల్ ప్లాంట్స్, స్పెషల్లీ ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాభాలనేవి చాలా తక్కువ. ప్రాసెస్ కంటిన్యూస్లీ 24 గంటలు ఇంటూ 360 రోజులు అన్ఇంటరప్షన్లో నడుస్తేనే అది ప్లాంట్ నడుస్తుంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఏ ఒక్క కాడ కనుక మధ్యలో బ్రేక్ పడ్డదనుకోండి ఇది మొత్తం వెంట చేయవలసి వస్తుంది. అంటే కొన్ని లక్షల రూపాయలు మనం నీలపాలు చేయాలి. ఎఫ్సిఐ రామగుండం మూతపడేందుకు ప్రధానంగా టెక్నాలజీ, రెండవది పవర్ అండ్ ఇంటరప్షన్, మూడవది క్వాలిటీ కోల్ లేకపోవడం వల్ల. ఏదేమైనా మళ్ళీ రీఓపెన్ చేసింది కాబట్టి, రివ్యాంపింగ్ చేసింది కాబట్టి చాలా సంతోషం. రామగుండం ఎరువుల కర్మాగారంలో వివిధ కంపెనీల మధ్య వాటాల ఒప్పందం ఓ కొలిక్కి రావడంతో పనులన్నీ వేగవంతమయ్యాయి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ NFL 26%, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ EIL 26%, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ FCIL 11%,
తెలంగాణ ప్రభుత్వం 11%, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ 14.3%, అమ్మోనియా సాంకేతిక పరిజ్ఞానం అందించే డెన్మార్క్ కు చెందిన హల్డర్ టాప్స్ 11.7% వాటాలు సొంతం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే 72.21 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎల్లంపల్లి నుంచి 0.5 టీఎంసీల నీటి సరఫరా చేసేందుకు అనుమతినిచ్చింది. 13 కోట్ల రూపాయలతో రహదారుల పునరుద్ధరణ, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టింది. కర్మాగార ఆవరణలో ప్రత్యేకంగా విద్యుత్ టవర్లు నిర్మించి నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభ దశలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే. దానికి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ముందుకు వచ్చి 11% దీంట్లో భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు సుమారు 300 కోట్ల వరకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా పవర్ను పూర్తి స్థాయిలో చేయడం, రోడ్లన్నింటిని కూడా చేయడం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి మంచినీటి వసతిని కూడా సంపూర్ణంగా కల్పించడం అనేది నిజంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవ మూలానే ఇంత తొందరగా ఈ యొక్క మన ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం పరిశ్రమ నిర్వహణకు అవసరమైన నిధుల్ని 25% ఈక్విటీ, 75% రుణాల రూపంలో సమకూర్చుకుంటున్నారు. రుణాల సంబంధిత ఫెసిలిటీ ఏజెన్సీగా ఎస్బీఐ పనిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న యూనిట్ విద్యుత్ కు రూపాయి చొప్పున రాయితీ ఇవ్వనుంది. గతంలో యూరియా ఉత్పత్తికి కావలసిన ఉష్ణాన్ని బొగ్గు వేడి చేసి సమకూర్చుకునేవారు. ప్రస్తుతం గ్యాస్ ఆధారంగా పనిచేస్తున్నందున కాలుష్య ఇబ్బందులు, ఉత్పత్తిలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. బై ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవి కూడా సపరేట్గా చేసి అవి కూడా అమ్మేది ఉంటే ఇంకా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. కాబట్టి అమోనియా అటాన్స్ఫియర్ ఉంటుంది. అదొక దాదాపు ఒక 2-3 రోజులకు, వారం రోజులకు సరిపోయే మందం మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఎక్స్ట్రా చేసుకోలేము. సపోజ్ ఆ స్టోర్ చేసింది అది అట్లే ఉంది అనుకోండి, మళ్ళీ మనం ప్లాంట్ నడిచినప్పుడు ప్రాబ్లం వస్తే మొత్తం వెంటి చేసేది అవుతుంది. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో అది కూడా చేస్తుండ్రు. కాబట్టి ఏదేమైనా మొత్తానికి మంచి శుభ పరిణామం. కర్మాగారం పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద దశల వారీగా మొత్తం 144.43 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్మాగారం ప్రారంభమైతే పెద్దపల్లి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. రామగుండం కర్మాగారానికి గ్యాస్ సరఫరా కోసం 365 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు పనులు కూడా పూర్తయ్యాయి. కాకినాడ నుంచి భోపాల్, వైజాపూర్ కు వెళ్లే గ్యాస్ పైప్ లైన్ నుంచి కర్మాగారానికి అవసరమయ్యే సహజ వాయువును వినియోగించుకోనున్నారు. కాకినాడలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ లో 67 కిలోమీటర్లు, తెలంగాణలో 295 కిలోమీటర్లు విస్తరించిన ఈ పైప్ లైన్ ద్వారా కర్మాగారానికి సహజ వాయువు సరఫరా కానుంది. కార్మికుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మోనియాకు సంబంధించి డెన్మార్క్ కు చెందిన హల్టర్ టాప్స్, యూరియాకు సంబంధించి ఇటలీకి చెందిన సంస్థలు పనులు పూర్తి చేశాయి. వారానికి 2 రోజులు ఫర్టిలైజర్ మినిస్ట్రీకి వెళ్ళి ఈ ప్రపోజల్ అప్రూవల్ చేసుకొని BIFR నుంచి తొలగించి ఒక రూపం తీసుకురావడానికి ఒక కీలకమైన పాత్ర వేసినాను. చాలా సంతోషంగా ఉంది. ఈ కర్మాగారం కంప్లీట్ అయింది. మోడీ గారు మొత్తం నిధులు ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు పైగా ఇచ్చి ఈ కర్మాగారాన్ని స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. పరిపాలనా విభాగం సహా ఇతర భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఫెర్టిలైజర్ కాంప్లెక్స్ లో ద్రవాల శుద్ధీకరణకు ప్రతిపాదించిన సమగ్ర వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థను PCB పరిధిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 20,000 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 45,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేయడానికి కావలసిన నిర్మాణాలు పూర్తయ్యాయి. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభమైతే 440 మందికి ప్రత్యక్షంగా, 2,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్న ఆశాభావంతో స్థానికులున్నారు. కర్మాగారం పునరుద్ధరణకు ఎన్నో ప్రయత్నాలు చేసిన కార్మికులు, నాయకుల కలలు త్వరలో సాకారం కాబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాల పుణ్యాన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ గ్యాస్ ఆధారితంగా ఎరువుల కంపెనీని ఏర్పాటు చేయడం కోసం RFCL ద్వారా
ఇక్కడ ఎరువుల కంపెనీ ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంగా మేము ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. పరోక్షంగా ప్రత్యక్షంగా సుమారు ఒక 5 లక్షల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉన్నది. దీని వలన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కష్టాలు తీరడానికి ఒక మార్గం సుముఖమైందనేది మేము భావిస్తా ఉన్నాం. రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులు ఇప్పటికే 98% పూర్తయినట్లు అధికారికంగా చెబుతున్నారు. ఇదే వేగంతో మిగతా పనులు కూడా చేపడితే ముందుగా నిర్ణయించుకున్న గడువు డిసెంబర్ 31 వరకు యూరియా ఉత్పత్తి చేపట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా అత్యంత నాణ్యత గల యూరియా ఉత్పత్తి అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, రామగుండం.